మార్గమధ్యములో మన శత్రువుల విషయంలో దేవుడు కాపుదలనివ్వాలి, మనలను కాపాడి మనలను రక్షించి నడిపించాలి. శుభ ప్రయాణము జరగాలి, ఆటంకాలన్నీ పడగొట్టబడాలి. మనము తలపెట్టిన ఏ కార్యము ప్రతిదీ ఆశీర్వాదకరముగా నెరవేర్చబడాలి, అది సఫలమవ్వాలి. ఒక గొప్ప కార్యము దేవుని ద్వారా మనము పొందుకోవాలి అని అక్కడ జనాలందరినీ అహావా నది దగ్గర పోగు చేసి అందరూ ఉపవాసం ఉండి కన్నీరు విడిచి శత్రువుల విషయంలో ప్రయాణానికి శుభప్రదమైన ప్రయాణం కలుగునట్లుగా వారికిని తమకు కలిగిన వాటికిని వారి చిన్నవారికిని వారి ప్రయాణానికిని క్షేమము కలుగునట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రాజుని అడగడానికి సిగ్గుతోచి ఆ సిగ్గుతోచినప్పుడు మూతి ముడుచుకొని ముఖం ముడుచుకొని అలిగి వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే